ఏం చూస్తున్నారు? హంసకారండవాకీర్ణాః వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంస్త జలాశయాన్. అబ్బో, ఎన్నో సరోవరములు, దిగుడు బావులు, చెరువులు, అవన్నీ నీటితో నిండి ఉంటాయి. దిగుడు బావి అంటే ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. చెరువు అంటే ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. సరోవరాలు అంటే ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అందులో ఏమున్నాయి? కన్నెలేడి పిట్టలు, హంసలు, కారండవములు, ఇటువంటి జలపక్షులు అంటారు, నీళ్లలో తిరుగుతుంటాయి. అటువంటి నీటి పక్షులన్నీ ఉన్నాయి. ఆ నీటి పక్షులు సుతారంగా అందులో స్నానం చేసి రెక్కలు అల్లారిస్తే తుంపరలు పడుతూ ఉంటాయి. అవి ఆ తడి రెక్కలతో కూర్చుని ఉంటాయి చెట్ల మీద, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాంటి ఎన్నో సరోవరాలు ఆ లంకాపట్టణంలో కనపడుతున్నాయి. బాహ్యంలో చాలా అందంగా ఉండదండి. అసలు నిజానికి మన పట్టణంలో అలా ఉండేది ఒకప్పుడు. దీనికి కాకినాడ కాకినాడ అని మోటు పేరు వచ్చింది, కానీ అసలు దీని పేరు కోకనదము. కోకనదము అని పేరు ఎందుకంటే ఎక్కడ చూసినా సరోవరాలే, ఎక్కడ చూసినా సరోవరాలు, ఎక్కడ చూసినా ఎర్ర కలువలతో ఉండేది ఈ ఊరంతా. అందుకని కోకనదము అని దీనికి పేరు. కానీ ఇది ఏమైందంటే రాను రాను బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సరోవరాలు చెరువులు, ఎర్ర కలువలు చూసి అబ్బాయి ఇది అచ్చు కెనడాలా ఉందని వాళ్ళు కో కెనడా అన్నారు. అందుకే ఇప్పటికీ రైల్వే నేమ్ దీనికి COA అని ఉంటుంది. కో కెనడా, కెనడాలా ఉంటుంది కాబట్టి కో కెనడా. మన కర్మ చివరికి కో కెనడా పోయి కాకినాడ అయి కూర్చుంది. అది కాకి లేదు, నాడా లేదు, ఇది కోకనదము. అందుకే మీరు చూడండి, బాలాజీ చెరువు, లాలా చెరువు, దీవాన్ చెరువు, ఎక్కడ చూసినా చెరువు అంటారు. ఎందుకంటే కారణం సరోవరాలు, ఎర్ర కలువలు ఉండేవి ఒకప్పుడు. అలా ఉన్నప్పుడు 5వ అంతస్తులో నిలబడి చూస్తే ఎంత అందంగా ఉంటుంది పట్టణం. అలా ఉంది లంక. అది బాహ్యం. ఆంతరం ఏమిటో తెలుసా అండి? ఆంతరమనకే నేను ఒక్క మార్క్ ఎక్కువ వేస్తూ ఉంటాను, ఎందుకంటే తెలుసుకోవలసిన విషయం అదే కదా అని. ఎక్కడెక్కడ జలాశయం ఉన్నా జలాశయము రెండిటిని ఎప్పుడూ మనకిస్తూ ఉంటుంది. ఒకటి దాహం తీరుతుంది, రెండవది తాపము తీరుతుంది. దిగి స్నానం చేస్తే తాపం పోతుంది, ఒడ్డున కూర్చుని నీళ్లు తాగితే దాహం పోతుంది. దాహం మళ్ళీ వచ్చి మళ్ళీ పోయేదని నేను మీకు ఇందాక మనవి చేశాను, అంటే కోరికే. రెండవది తాపం తీరడం, కోరిక వలన పొందినటువంటి వ్యగ్రతకు తాపమని పేరు. ఆయనండి తప్పించిపోతున్నాడు, ఎలాగైనా అమెరికా వెళ్ళిపోవాలి అంటే కోరికేనా? తీరిపోయింది, తాపం తీరిపోయిందంటే కొలంలో తీరిపోయాడు, వచ్చేసింది వీసా, పాస్పోర్ట్, అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏమనుభవించాడో తర్వాత విషయం. కాబట్టి అమెరికా వెళ్ళిపోయాడు, తాపం తీరిపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొన్ని తాపాలు పడతాయి, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ ఇండియా వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ తాపం తీరింది, ఆ తాపం ఇక్కడ తీరింది శాశ్వతం అయితే వాడు అదృష్టవంతుడు. కాబట్టి అదిగో తాపం తీరడానికి ఉపయోగపడేవన్నీ సరోవరాలే. అలా ఉండడము అంటే అర్థం ఏమిటంటే అనేకమైన కోర్కెలతో తీర్చుకుంటూ మళ్ళీ కోర్కెలు పుడుతూ వాసనాబలంగా తిరిగేటటువంటి వాళ్ళందరూ ఆ లంకలో ఉన్నారు. అది చెప్పడం ఆంతరము. ఎప్పుడూ భోగం, కోరిక అనుభవించడం, తీర్చుకోవడం, మళ్ళీ కోరిక పుట్టడం, మళ్ళీ తీర్చుకోవడం. అంతేకాని ఎన్నాళ్ళురా దిక్కుమాలిన కోరికలు, ఎన్నాళ్ళురా ఇవన్నీని, అసలు నేనెవరని తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు అక్కడ ఉండడు అని గుర్తు. అందుకే అయోధ్య గురించి వర్ణిస్తే ఒకలా వర్ణిస్తారు, లంక గురించి వర్ణిస్తే ఒకలా వర్ణిస్తారు మహర్షి. అయోధ్య గురించి వర్ణించారనుకోండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టని వాడు లేడు, తనకున్న దానితో తృప్తి పొందని వాడు లేడు. లంకాపట్టణానికి వెళ్ళారనుకోండి, సరోవరాలు, మేడలు, మిద్దెలు, బంగారం, వైడూర్యాలు, వజ్రాలు, స్ఫటికాలు, అల్లర్లు. అంటే అక్కడంతా కోర్కెలు పిచ్చి, ఇక్కడంతా ధర్మంతో ప్రశాంతంగా ఉండడం. శాంతికి హేతువు ధర్మం ఒక్కటే, ధర్మమే శాంతినిస్తుంది, ఇంకేది శాంతినివ్వదు లోకంలో. కాబట్టి అదిగో హంసకారండవాకీర్ణాః వాపీ పద్మోత్పలాయుతాః క్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అక్కడ మహానుభావుడు చూస్తున్నారు. ఆయన సంతతై ఫలితం పుష్పై. ఆ చూస్తున్నప్పుడు అన్ని ఋతువులలోనూ ఫలించి పుష్పించేటటువంటి చెట్లతో కూడినటువంటి వనములు కనపడ్డాయి. ఋతువు మారిపోతూ ఉంటుంది. ఆ ఋతువు మారిపోవడంలో ఏమవుతుందంటే, ఈశ్వరుడు ఋతువుని దేనికి సృష్టిస్తాడంటే యథార్థానికి కాలంలో ఈ సృష్టిని అంతటినీ కలిపి ఒక ఆధారంగా తీసుకున్నప్పుడు, ఒక వ్యష్టి కాదు సమిష్టిగా తీసుకున్నప్పుడు, ఇది ఇలాగే ఉండిపోతుంది అనుకోండి, తర్వాత వచ్చే వాళ్ళకి చోటు, వాళ్ళు తినడానికి పదార్థం, కాబట్టి పడగొట్టాలి.
ఆ పడగొట్టడం చాలా భారీ స్థాయిలో పడగొట్టాలి. చాలా భారీ స్థాయిలో పడగొట్టడానికి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే 2 దంస్ట్రలు బయట పెడతాడు, కోరలు అంటారు. 2 కోరలు బయట పెట్టినప్పుడు ఈశ్వర స్వరూపం చాలా ఉగ్రమైనటువంటి తో ఉన్నది అంటారు విశ్వరూపం. అందుకే అన్ని విశ్వరూపాలు ఒకలా ఉండవు ఈశ్వరుడి. భగవద్గీతలో కనపడిన విశ్వరూపాన్ని చూసి అంత పరాక్రమవంతుడైన అర్జునుడు నేను చూడలేని మహాప్రభో ఉపసంహారం చేయమన్నాడు. అది కాలస్వరూపం. భీష్మ, ద్రోణ మొదలైన వారిని తినేస్తూ కనపడింది. ధృతరాష్ట్ర సభలో కనపడినటువంటి విశ్వరూపం కన్నులు లేని ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిస్తే చూడగలిగాడు. ఆ విశ్వరూపం వేరు. అన్ని వేళలా ఒకలా ఉంటుందని మీరు అనుకోకూడదు. ఒక కాలమనందు ఈశ్వరుడు దంస్ట్రలు బయట పెడతాడప్పుడు అది చాలా రుద్రస్వరూపం అంటారు, చాలా భయంకరమైన రూపం. ఆ దంస్ట్రలు బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న కారణానికి జనక్షయం అయిపోతుంది, చచ్చిపోతుంటారు జనం. ఎప్పుడు పెడతాడని అడిగారు. 2 ఒకేసారి బయట పెడితే జనం తట్టుకోలేరని, ప్రాణులు తట్టుకోలేవని ఆయన ప్రతి సంవత్సరం 2 సార్లు ఒక్కొక్క కోర బయట పెడతాడు. ఒకటి శరత్కాలంలో ఆశ్వీజమాస పాడ్యమి నాడు బయటికి రావడం ప్రారంభమవుతుంది. నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, మీతో నేను ఒక మాట చెప్తాను, మీరు గమనించండి ఈసారి జాగ్రత్తగా. ఆశ్వీజమాసంలో ఎక్కువ ప్రమాదాలు జరిగి నెత్తుటితో తడుస్తుంది భూమి. మీరు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవలసినంత పెద్ద పెద్ద ప్రమాదాలన్నీ శరత్కాలంలో జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో తెలుసా అండి? కోర బయటికి రావడం మొదలవుతుంది శుక్లపక్ష పాడ్యమి నాడు. అందుకే అమ్మవారిని నిలబెట్టి అమ్మవారి ఆరాధన చేస్తే ఆ ఆరాధన చేసిన చోట, చూసిన చోట అటువంటి ఆరాధనలు పరమభక్తితో చేస్తున్నటువంటి వాడు ఉన్న ఊళ్ళో అటువంటి ప్రమాదాలు ఉండవు. ఆ కోర ఆ ఊరి మీదకి రాదు. అందుకని శారదానవరాత్రులు చేస్తారు. 2 బయట పెడితే జనం తట్టుకోలేరని ఒక కోర శరత్కాలంలో బయట పెట్టి వెనక్కి తీసేస్తాడు. 2వ కోర వసంత నవరాత్రుల ప్రారంభంలో మళ్ళీ బయటికి తీస్తాడు. అందుకే అప్పుడు మళ్ళీ చాలామంది వడగాట్పుల రూపంలో పడిపోయి మరణిస్తారు. ఇలా పడగొట్టలేదనుకోండి, వెనకనొచ్చే వాళ్ళకి చోటేది? చోటు ఉండదు. కాబట్టి సమిష్టిగా పడగొడుతుంటాడు ఈశ్వరుడు. ఆ పడగొట్టడానికి ఋతుచక్రంలో తిరుగుతాడు ఆయన, ఆ ఋతు రూపంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అంటూ ఉంటాం కదా మనం. ఋతు రూపంలోనే ఉన్న వాళ్ళకి, తట్టుకోగలిగిన వాళ్ళకి, ఉంచాలనుకున్న వాళ్ళకి సుఖాలు ఇస్తాడు. ఆ ఓపిక ఉంది, బయట చల్లగా ఉంది, వీడు హాయిగా దుప్పటి కప్పు పడుకుంటాడు. ఒంట్లో ఓపిక లేదు, పెద్దవాడు అయిపోయాడు, మరణం ఎప్పుడు సంభవిస్తుందంటే శరత్కాలంలోనే చచ్చిపోతాడు. ఎందుకో తెలుసా అండి? నేను ఈ యమదంస్ట్రల గురించి వ్యాఖ్యానం చదివి నాకు అనుమానం వచ్చి ఓ డాక్టర్ గారిని అడిగాడు. డాక్టర్ గారు ఇలా ఎందుకు రాశారండి, అలా చచ్చిపోతారా? పోనీ వసంత నవరాత్రులు అంటే వడగాట్పులు, శారదా నవరాత్రుల ప్రారంభంలో ఎందుకు చచ్చిపోతారండి అని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో ఒక చమత్కారమైన మాట చెప్పారు. చమత్కారం అంటే యథార్థమైన మాట, గంభీరమైన మాట చెప్పారు. కోటేశ్వరారు, శరీరంలో కొవ్వు ఉంటుందండి, కొవ్వు ఎప్పుడూ కూడా మన గసగసాలు ఉంటాయే, గసగసాలు ఎంత ఉంటాయో అంతగా గుండ్రని చిన్న చిన్న బంతులుగా వెడుతూ ఉంటుంది రక్తంలో. వెడుతూ అది హృదయ కవాటంలోంచి, మెదడు నాడుల్లోంచి తిరుగుతుంది. ఇది శీతాకాలం వచ్చేటప్పటికి బయట చల్లతనానికి రక్తనాళాలన్నీ సంకోచిస్తాయి. సంకోచించేటప్పటికి ఈ కొవ్వు ఏదో గసగసాల్లా ఉన్నది అందులోంచి వెళ్ళలేక ఒకటి ఆగుతుంది. వెనక నుంచి వస్తున్న రెండోది వచ్చి దీనికి తగిలి అది వెళ్ళలేక ఈ కొవ్వుతో కలిసి ఇంకొంచెం పెద్దదవుతుంది. ఏదో పక్కనున్న చోట్లోంచి నెత్తురెడుతూ ఉంటుంది. ఇంకొక పూస వచ్చి మళ్ళీ కలుస్తుంది, ఇంకో గసగసాలంత పూస. ఇది మెల్లిగా కలిపి చలి బాగా ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? రాత్రి ఉంటుంది, లేకపోతే తెల్లవారుజామున ఉంటుంది. అందుకే హార్ట్ స్ట్రోక్స్ అన్నీ తెల్లవారగట్ట వస్తాయన్నాడు ఆయన. ఈ తెల్లవారేటప్పటికి రక్తం కొద్ది కొద్దిగా వెడుతుంది. ఈయన గభాల నిద్ర లేచి 4 అడుగులేసి మొదలెట్టేటప్పటికి అందవలసినంత రక్తం గుండెకి అందక ఈ గసగసాలు అడ్డుపడి రక్తనాళం బాగా తెరుచుకోదు. ఎందుకంటే బయట వేడి లేదు, చల్లతనం ముడుచుకుపోయింది. ముడుచుకుపోయిన దాంట్లోంచి నెత్తురు వెళ్ళడానికి వీలు లేక స్ట్రోక్స్ వచ్చి పడిపోతుంటారు. నేను అప్పుడు అనుకున్నాను, అయ్య బాబోయ్, వైద్యశాస్త్రంలో చెప్పిన విషయాన్ని మన ఋషులు ఇంత అందంగా చెప్పి ఈశ్వరారాధన చెయ్యి అన్నారు. ఈశ్వరారాధన చెయ్యి అంటే మీరు చక్కగా ఉపవాసం చేసి తెల్లవారుజామున లేచి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుని ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చేసి
అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ తల్లి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఆ తల్లే కాపాడుతుంది లోపల కూర్చొని. అందుకని దంస్ట్రల రూపంలో పైకొస్తాడు, వచ్చినప్పుడు ఋతువుగా పడగొడతాడు, ఋతువుగా సుఖాన్ని ఇస్తాడు, రెండు ఇస్తాడు ఆయన. ఎవరిని ఉంచాలనుకున్నవాడో వాడిని సంతోషంగా ఉంచుతాడు, ఎవరిని పడగొట్టాలనుకున్నాడో వాణ్ణి ఋతు రూపంలో పడగొడతాడు. అక్కడున్న వాళ్ళందరూ ఎవరు? పడిపోవడం అనేది లేదనుకున్న వాళ్ళు. అసలు నేను ఎప్పుడు చచ్చిపోనండి అనుకుని ఎప్పుడు గుడికి వెళ్ళిన వాడు ఏమవుతాడు పడిపోయిన తర్వాత? అప్పుడు ఏడుస్తాడు, అయ్యో ఒక్కసారైనా రామా అని ఉంటే నా బతుకు బాగుండేదిరా, ఇప్పుడు చూడు ఎలా పట్టుకున్నారో వీళ్ళందరూ నన్నని. అలా ఆ ఋతు రూపంలో అక్కడ అన్ని చెట్లు పెరుగుతుంటాయి. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర. ఇది ఎవరు తెలుసుకున్నాడో వాడు కపి, బ్రహ్మమును పానం చేశాడు, తెలుసుకున్నాడు. కుంజరహ, కపి తొందరగా కదులుతుంది, కుంజరహ ఏనుగు తొందరగా కదలదు, బరువుగా నిలబడుతుంది. తొందరగా కదలగలిగిన వాడై, ఉపాసన చేసి తెలుసుకున్నవాడై, ఏమీ తెలియని వాళ్ళ ఓ చోట కూర్చుని మాట్లాడుతుంటాడు, నిలబడి మాట్లాడుతుంటాడు. అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు వ్యక్తీకరించిన అభిప్రాయం అని గుర్తు, ఆయన యొక్క అనుభవము. కాబట్టి దాన్ని నువ్వు పక్కన పెట్టడానికి వీల్లేదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి అని. కాబట్టి బాహ్యంలో లంకలో అన్ని ఋతువులలో ఉండే చెట్లు ఉన్నాయి, అన్ని పళ్ళు పండుతుంటాయి, అన్ని కాయలు కాస్తుంటాయి. అసలు లంకలో ఈ ఋతువులో ఏ కాయలు కాయని చెట్టు లేదండి అని ఉండదు. ఇంట్లో సపోటా చెట్టు ఒకటే ఉందనుకోండి, ఏదో ఓ ఋతువులో ఫలిస్తుంది. ఇంటి నిండా మామిడి చెట్లు ఉంటే వసంతకాలంలో కాయలు ఉంటాయి, ఆ తర్వాత కాయలు ఉండవు. కానీ ఏ ఋతువులో ఉండే కాయలు ఆ ఋతువులో ఉండేటట్టుగా జామ చెట్టు, సపోటా చెట్టు, మామిడి చెట్టు, ఆ వెనకాతల చింత చెట్టు, ఆ పక్కనే ఇంకో ఏదో సీతాఫలం చెట్టు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు అయిపోయేటప్పటికి సపోటా చెట్టు అందుకుంటుంది, సపోటా చెట్టు అయిపోయేటప్పటికి జామ చెట్టు అందుకుంటుంది, జామ చెట్టు అయిపోయేటప్పటికి సీతాఫలం అందుకుంటుంది. ఇవి అందుకుంది అంటే ఋతువులో అది అందుకుని అలా పళ్ళు కాస్తుంటే నేను ప్రతి ఋతువులో తినాలన్న కోరిక నాలో ఉందా? చెట్టు తనంత తాను అలా ఇచ్చేస్తుందా? సీతాఫలాలు వచ్చేసాయి, సీతాఫలాలు వస్తాయి ఈ పాటికి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి దగ్గర బాగా పెడతారు బుట్టలతోటి, కొనుక్కోవాలి అన్న కోరిక నీలో పుట్టిందా? ముందు సీతాఫలం ముందు పుట్టిందా? నీలో ముందు పుట్టింది. అంటే అన్ని కోరికలు అన్ని ఋతువులలో అనుభవించాలన్న భోగైక పరాయణులు అక్కడ ఉన్నారు లంకలో. కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్పురీం. ఎంత పెద్ద పెద్ద మాటలు వేశారు మహర్షి. ప్లవమానామివాకాశే, పట్టణం అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది కింద, అంతేగాని పట్టణాలు ఎగిరి వెళ్ళిపోవు. లంక అలా ఉండదుట, కదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అంటే దాని సోయిగా అటువంటిది, దాని అందం అటువంటిది. మహర్షి అన్నారు అలంకరించుకున్న స్త్రీలా ఉంటుందన్నారు. అన్ని దీపపు కాంతులు, అన్ని కాంతులతో అది ఆకాశంలో కదులుతోందా అన్నట్టు ఉంటుంది, అంత అందంగా ఉంటుంది ఆ పట్టణం. అది పాలితాం రాక్షసేంద్రేణ, పరిపాలిస్తున్నవాడు రాక్షసుడు. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించాడు. ఎవరి కొరకు నిర్మించాడు? ఈయన కోసం నిర్మించలేదు అసలు. దాన్ని ఎప్పుడో పూర్వం కుబేరుడు కన్నా ముందు ఉన్నటువంటి దానవుల కొరకని వాళ్ళు అడిగారు, మాకు పరమశివుడు కైలాసం మీద ఉండేటటువంటి భవనం ఎలా ఉంటుందో అటువంటి భవనం ఒకటి మాకు కావాలి అని అడిగారు. హేతి ప్రహేతి అని ఉండేవారు రాక్షసులు, వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళు అడిగారు విశ్వకర్మని మాకు అటువంటి భవంతి కట్టిమ్మని. ఇంద్రుడు అన్నాడు కట్టి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు మీద పడిపోతారు, అమరావతి కావాలంటారు, లేకపోతే కైలాసం మీద బంగళా కావాలంటారు, వాళ్ళకి అలాంటిదే కట్టి అన్నాడు. ఆయన అన్నాడు ఇక్కడ అక్కడ కాదయా, దక్షిణ సముద్రానికి ఆవల త్రికూటము సుచేలము అని 2 పర్వతాలు ఉన్నాయి. అందులో త్రికూటము చాలా అద్భుతంగా ఉంటుంది, దాని మీద పట్టణాన్ని నిర్మిస్తాను, ఆ పట్టణం మీరు తీసుకోండి అన్నాడు. దానవులకు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం మొదలెడితే వాళ్ళందరినీ సంహారం చేస్తే లంకాపట్టణం అంతా ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు, పట్టణం అందంగా అలా నిలబడిపోయింది. తర్వాత కుబేరుడు వెళ్ళాడు అక్కడికి. అసలు అది యథార్థానికి కుబేరుడికి ఇచ్చాడు, కుబేరుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ ఇచ్చాడు. కానీ కుబేరుడి దగ్గరికి వెళ్ళి బలవంతంగా